వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేసే ముందు అందరూ ఏమనుకుంటారంటే ఒక గోల్‌ని పెట్టుకొని మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇన్ని ఇయర్స్ టెన్యూర్ అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ మనం చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ దాకా వాళ్ళు ఉండని పరిస్థితి, మధ్యలోనే వాళ్ళు సెల్లింగ్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఆ సిట్యుయేషన్ ఎందుకొస్తుంది? మధ్యలో ఇలా సెల్ చేసినట్లయితే ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? దీని గురించి చెప్పడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు. యాంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్. ఒకసారి సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఒక గోల్ పెట్టుకుంటారు. ఒక 10 ఇయర్స్ గానీ, 15 ఇయర్స్ గానీ వాళ్ళ ఇష్టమా. గోల్ పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. మరి వేరే ఏ ఇతర కారణాల వల్ల అయినా గానీ మధ్యలోనే వాళ్ళు సెల్ చేసిన పరిస్థితి. అలా మధ్యలో సెల్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజా? డిసడ్వాంటేజా? నిహాల్ గారు, ఇవాళ మంచి క్వశ్చన్ అండి. మనం ఇవాళ టాపిక్ మాట్లాడుకునేది ఏంటంటే స్టాప్ సెల్లింగ్ యువర్ మ్యూచువల్ ఫండ్స్ ఎర్లీ. అంటే మీరు ఎప్పుడైతే మీ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో త్వరగా, అంటే మన గోల్ ఒక 10 ఇయర్స్ పెట్టుకున్నప్పుడు చాలా ముందే ఎగ్జిట్ అయిపోవడాలు, అమ్మేయడాలు అనేది స్టాప్ చేయమని చెప్తున్నాం. ఎందుకు చేయాలి అనేది మనం వాళ్ళు మాట్లాడుకుంటే సార్ నిహాల్ గారు, జనరల్గా ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక గోల్ సెట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది లాంగ్ టర్మ్ గోల్ అవనండి, షార్ట్ టర్మ్ గోల్ అవనండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక గోల్ రీచ్ అయ్యేటప్పుడు వాళ్ళు అమ్మేస్తుంటారు. దట్ ఈస్ ఫైన్, ఎందుకంటే మన గోల్ రీచ్ అయిపోయింది, అమ్మేసాం. ఇంకోటి ఏంటంటే పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్సింగ్ చేయడానికి, అంటే ఒక మనం పెట్టిన పెట్టుబడి ఒక అండర్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉందనుకోండి కన్సిస్టెంట్గా, అప్పుడు పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేయడానికి ఆపేస్తుంటాం. దట్ ఈస్ కరెక్ట్. మూడోది, ఎప్పుడైనా ఒక ప్రొఫైల్ రిస్క్, అంటే ఎప్పుడైతే ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక విధంగా ఉంటుంది. అంటే ఎక్కువ తీసుకుంటారా అనుకుంటారు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత లేకపోతే ఒక సంవత్సరం 2 ఇయర్స్ తర్వాత రిస్క్ ప్రొఫైల్ మారిపోతుంటుంది. సో అలాంటప్పుడు కూడా ఈ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అనేది చేస్తూ ఆపేస్తుంటారు. దట్ ఈస్ ఆల్సో ఫైన్, కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీస్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీస్, ఒకవేళ డబ్బులు కావాలి లేదంటే నేను కట్టలేకపోతున్నాను అనుకునేటప్పుడు ఆపేస్తుంటారు. బట్ టుడే మనం మాట్లాడుకునేది ఏంటంటే సార్, స్టాప్ సెల్లింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఎర్లీ. ఎందుకు మాట్లాడుతామంటే దీనికోసం మన గోల్ ఒక 10-15 ఇయర్స్ పెట్టుకుంటాం. జనరల్గా లాంగ్ టర్మ్ గోల్స్ అయితే రిటైర్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, ఇలాంటివి మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సార్, ఇప్పుడు ఇలాంటి అబ్రప్ట్గా మనం అమ్మేసాం ఈ మ్యూచువల్ ఫండ్స్ స్టాప్ చేసాము, లేకపోతే తీయడం స్టార్ట్ చేసాము. అప్పుడు ఏమవుతుందంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. జనరల్గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక 7 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఎఫెక్ట్ కనబడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే పియర్స్తో కంపేర్ చేసుకుంటూ ఆపేస్తుంటారు. పర్ఫార్మెన్స్ చూసుకుంటూ పియర్స్, అంటే వాళ్ళ కలీగ్స్ కానీ నేను మా ఫ్రెండ్ దీంట్లో పెట్టారు, దాంట్లో బాగా వస్తుంది, దీంట్లో బాగా రావట్లేదు అని చెప్పేసి 1-2 ఇయర్స్కి ఆపేస్తుంటారు. సో మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. రిమెంబర్, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటే ఇన్ మై ఒపీనియన్ 5+ ఇయర్స్, 7, 8, 10, 15, 20. సో జనరల్గా ఎవరైనా ఒక గోల్ సెట్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ రేంజ్లో ప్లాన్ చేస్తుంటారు. ఇది కాకుండా సార్, ఎప్పుడైతే వీళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఆపేస్తారో, తీసేస్తుంటారో, పెనాల్టీస్ అనేది పడుతుంటుంది. పెనాల్టీస్ అంటే ఫీజు పెనాల్టీస్ అనేది పడుతుంటుంది. జనరల్గా నిహాల్ గారు, ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఫండ్ నుంచి మనం డబ్బులు తీస్తాం అనుకోండి, వితిన్ 1 ఇయర్ తీసేస్తే 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఓకే, బట్ క్యాపిటల్ గెయిన్స్ అనుకుంటే మనం మాట్లాడుకుంటే 1 ఇయర్ ప్లస్ అయితే 12.5% క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అదే వితిన్ 1 ఇయర్ తీస్తారనుకోండి, మీరు ప్రాఫిట్ వచ్చింది, వితిన్ 1 ఇయర్ 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ప్లస్ ఒకవేళ ప్రాఫిట్ ఉందనుకోండి 20% ఇది ఉంటుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో ఇవన్నీ చూసుకుంటూ మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంకా ఆప్షన్ లేదు అంటే మనం ఏం చేయలేం. బట్ అన్నెసెసరీలీ మనకు అవసరం లేనివన్నీ ఆపేసుకుని తీసేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఫర్ సిల్లీ మిస్టేక్స్, ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్స్ అండి ఇది. ఓకే సార్, ఇప్పుడు ఇలా తీసేటప్పుడు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కూడా చూసుకోవాలి. అంటే మనం ఒకవేళ ప్రాఫిట్ కానీ మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎప్పుడైనా ఒక రిడమ్షన్ చేస్తే 1,25,000 ఎగ్జంప్షన్ ఉంటుంది ఆ ఇయర్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 పెట్టారు, 2.5 లక్షలు మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు తీసేశారు, సెకండ్ ఇయర్లో తీసేసేటప్పుడు ఏంటంటే 1 lakh పెట్టిన పెట్టుబడి 1,50,000 ఈజ్ అ ప్రాఫిట్, కరెక్ట్. 2.5 దాంట్లో 1,25,000 ఎగ్జంప్షన్, అంటే 1 + 1.25 వరకు ఎగ్జంప్షన్,
2.25 వరకు ఎగ్జామ్షన్. ఆ 25,000 ఏదైతే వచ్చిందో దాని మీద వాళ్ళకి క్యాపిటల్ గెయిన్స్ అనేది కట్టాలి. ఓకే. రైట్. సో ప్రతి ఒక్కరికి ఈ ఈ ఈ ఇన్స్ అండ్ అవుట్స్ తెలుసుకోవాలి. ఈ ఎలాంటి ఎఫెక్ట్స్ కనబడుతుంది మన ఆపేయడం వల్ల కానీ, తీసేయడం కానీ, షార్ట్ సెల్లింగ్ చేసేటప్పుడు ఏ విధంగా మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో మన గోల్ అయితే 10-15 ఇయర్స్ తర్వాత పెట్టుకున్నాం. ఆ గోల్ మనం రీచ్ అవ్వలేకపోతాం. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు కంటిన్యూస్ అండ్ డిసిప్లిన్డ్ అప్రోచ్ ఉంటేనే మన గోల్స్ రీచ్ అవ్వగలం. అంతేగాని మధ్యన మనం చుట్టుపక్కల వాళ్ళని చూసుకుంటూ మార్చుతూ చేస్తూ పోతుంటే మన గోల్స్ అనేది ఎప్పుడు రీచ్ అవ్వలేమండి. ఓకే సార్, ఎస్ఐపిస్ కూడా ఇలాగే అనుకుంటారు కదా సార్, చాలామంది లాంగ్ టర్మ్ పెట్టుకుంటారు. బట్ ఈ సిచ్యువేషన్స్ వాళ్ళ ఫినాన్షియల్ కానీ ఏ ఇతర కారణాల వల్ల కానీ ఎస్ఐపిస్ కూడా మధ్యలో విత్డ్రా చేసుకున్న సెల్ చేసిన పరిస్థితి, అందులో కూడా ఏదైనా డిఫరెన్స్ ఉందా సార్, ప్రోస్ కానీ కాన్స్ కానీ? ఇప్పుడు చూడండి సార్, ఎస్ఐపి లంసమ్ తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు, మనకి స్టాప్ సెల్లింగ్ అంటున్నాం మనం. అది స్టాప్ సెల్లింగ్ అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని అమ్మొద్దు అంటున్నాం. ఓకే రైట్. ఎస్ఐపి అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఇక్కడ 2 విషయాలు. ఎస్ఐపి అనేది మనం ఆపుకోవచ్చు. ఓకే. అంటే మనం ఎప్పుడైతే మన పరిస్థితులు బాగాలేదో మనం ఆపుకోవచ్చు. కానీ ఎప్పుడు మన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చెప్తారంటే, డోంట్ టైమ్ ద మార్కెట్, బీ ఇన్ ద మార్కెట్ ఫర్ మోర్ టైమ్. టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టైమింగ్ ద మార్కెట్. ఓకే. సో ఎస్ఐపీలు ఎందుకు చేస్తాము? కాస్ట్ యావరేజింగ్ అవ్వడానికి. ఈ వాలటైల్ సిచ్యువేషన్స్లో ఎవరైతే లంసమ్గా ఇన్వెస్ట్ చేయలేరో ప్రతి నెల వాళ్ళ జీతం నుంచి ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయడం అనేది ఎస్ఐపి. క్రమబద్ధంగా ఎంతో కొంత అమౌంట్ అది చేసేటప్పుడు ఏమవుతుందంటే, మార్కెట్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే కాస్ట్ యావరేజింగ్ అనేది అవుతుంది. మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ రికవరీ ఫేజ్ ఉంటుంది, ఎప్పుడు మార్కెట్ పడుతూనే ఉండదు. ఒక టైంలో పడే ఛాన్సెస్ ఉంటుంది, అక్కడ స్టాగ్నెంట్గా ఉంటుంది, మళ్ళీ రికవర్ అవుతుంది. సో ఆ రికవరీ, ఆ స్టాగ్నెంట్గా ఉండే టైం ఆపర్చునిటీ మనకి. ఎస్ఐపిస్ కట్టేటప్పుడు ఏంటంటే కాస్ట్ యావరేజ్ అవుతూ ఉంటుంది, మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తుంది, తక్కువ ఎన్నవే కాబట్టి. సో ఈ కాస్ట్ యావరేజింగ్ అయ్యేటప్పుడు మళ్ళీ మార్కెట్ రికవరీ అయ్యేటప్పుడు మాత్రం మనకి మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో వాట్ ఐ టెల్ ఎవ్రీ ఇన్వెస్టర్ అండి, స్టాప్ సెల్లింగ్ యువర్ మ్యూచువల్ ఫండ్స్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ నో రీజన్. ఎర్లీగా అమ్మకండి. మన గోల్ 10 ఇయర్స్ సెట్ చేసుకుంటున్నామా, మన అనుకున్న రిటర్న్స్ మనకి వస్తున్నాయా లేదా, మన ఫోకస్ అక్కడే ఉండాలి. ఓకే సార్, ఈ కాలంలో కాంప్రమైజెస్, సాక్రిఫైజెస్ లేకుండా ఏ మంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయలేరు. మీరు ఆలోచించండి, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, బట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎంతో కొంత సాక్రిఫైస్ చేస్తేనే చేయగలుగుతారు. అలాంటి చేసే ఇన్వెస్ట్మెంట్స్ని ఒక వెల్త్ క్రియేట్ చేసుకునేటట్టు ఉండాలి. మనం చాలా ఫోకస్డ్గా, డిసిప్లిన్గా ఉండాలి. ఓకే. ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేస్తే మళ్ళీ మనం చేసిన సాక్రిఫైజెస్కి వాల్యూ ఉండదు. అవును. సో మనకు కావాల్సిన ఫలితం కూడా రాదు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకోవాలి సార్. గోల్స్ అచీవ్ అయినప్పుడే తీసుకోండి, సెల్ యువర్ మ్యూచువల్ ఫండ్. బట్ గోల్స్ అచీవ్ అవ్వకపోతే మాత్రం ఇలా షిప్స్ చేసుకుంటూ, కాస్ట్ యావరేజింగ్ చేసుకుంటూ ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.